గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్న ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా కానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడు లేని విధంగా ఉన్నాయని చెప్పి అడుగుతున్నాను. దీనికి పెద్ద విషయం అవుతుందా? ఇప్పుడు ఆర్బీకేలు ఉన్నాయి, ప్రతి 2000 జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి. రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ బుక్ చేసుకుంటే అక్కడ విషయం తెలిసిపోతుంది ఎంత రైతులకు ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలని. గతంలో అదే విధంగా చూసేవాళ్ళం. అంతకుముందు కూడా చూసినాం మనం 2019 కంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది. మార్కెట్ యార్డ్లో వచ్చి ఇట్లా చెప్పులన్నీ పెట్టేసి తెల్లారి 3 గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళం. తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ టీలు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి, రైతాంగానికి మేలు చేయాలని ఒక ఆలోచన విధానం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటివి ఏవే కానీ చేయకుండా ఎంత అవసరమవుతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలా సోకులకు ఇలా ఇచ్చే మనం చూస్తూనే ఉన్నాం. ఈ 2 నెలల్లో వరి ఏ విధంగా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. మిరప కోసం ఏ విధంగా గిట్టుబాటు లేదు. నేను ఒకసారి ముదుగుప నుంచి పులివెందులు పోతుంటే మా ముదుగుప నుంచి దగ్గర 500-600 మంది పొద్దున్నే పొలేరులను ఆటోలను పోతున్నారు. ఏమో ఇట్లా వస్తున్నారంటే ఈడ మిరపకు ఉంది అని చెప్పి మిరప కోసం పోయడానికి పోతున్నాం పట్టణానికి అన్నారు. సరే అని చెప్పి అమృతపల్లి దగ్గర అడిగినా, అక్కడున్న రైతులను అడిగినా ఏమైనా మిరప ఎంత పోతానంటే గతంలో 53 కేజీలు ఒక మూటకు 53 కేజీలు వాళ్ళు లెక్కేస్తారట. 53 కేజీలు లెక్కేసేది గతంలో 5,000-6,000 ఉండేది. ఇప్పుడు కేవలం 693 రూపాయలు 700 రూపాయలతో పోతుంది. ప్రతి చోట కూడా ఈరోజు మరి నిల్వ, పత్తి, జొన్న, కందులు, మినుములు, కసులు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అరటి, చీని, పొగాకు, ఉల్లి ఏ దానికైనా చూడండి. ఈరోజు ఉల్లి చూసాం ఏ విధంగా కర్నూలులో జరుగుతూ ఉంది. మొత్తం ఉల్లి రైతులు ఏ విధంగా రోడ్డు మీద వచ్చి పడ్డం చూడడం చూసినాం, రోడ్డు మీదకి రావడం చూడడం చూసినాం. ఈ విధంగా గతంలో కూడా 2019లో కూడా ఏ విధంగా ఉల్లి రైతులకు ఇబ్బంది వచ్చింది. మహారాష్ట్ర అక్కడంతా విపరీతమైన వర్షాలు పడ్డము, ఆ ఉల్లికంతా సమస్య రావడం, కర్నూలు జిల్లాలంతా రావడం చూస్తే ఆ రోజు దగ్గర 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఏ రోజైనా ఇన్నాళ్ళు మనం వేరుశనగ పండించినాము, ఏ రోజైనా మన ప్రభుత్వంలో రేట్ తక్కువ బాధపడిన సందర్భం ఉందా? ఎప్పుడు నార్పల్లి పోతా అంటే 3,000 ఉంది, 3,500 ఉంది, 6,000 ఉంది, ఇదే చెప్తుండేవాళ్ళు. ఈ రోజు చూడుకోండి, ఎప్పుడైతే తక్కువ వచ్చిందో ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసేది, ప్రభుత్వం మధ్యలో వచ్చేది మేము కొంటామనేది. మనం కొంటామనేది వ్యాపారస్తులంతా కూడా మళ్ళీ అదే రేటు కావాలి కదా అని మళ్ళీ వాళ్ళే పెంచేవాళ్ళు. ఈ రోజు వాటి గురించి మాట్లాడించే వాళ్ళే లేరు, ధరల స్థిరీకరణ గురించి ఆలోచించే వాళ్ళే ఈరోజు కరువైన పరిస్థితి.